అరే అబ్బబ్బబ్బబ్బా, ఏం భజన, ఏం పాటలు, ఏం వైబు. అసలు నైట్ నుంచి ఆ పాటలు మైండ్లో నుంచే పోతలేవు మామ. అసలు ప్లానే లేకుండా మేము తాడ్బాన్ హనుమాన్ టెంపుల్కి పోయి ఆడ మంచిగా దేవుని దర్శనం చేసుకొని మస్తు వైబ్ ఎంజాయ్ చేసినామంటే నమ్ముతారా? అసలు నేనైతే ఇది మొత్తం ఆ హనుమంతుని మాయానే అనుకుంటున్నా. మేమేందంటే అసలు నైట్ ప్లాన్ కూడా లేదు, మంచిగా సీదా తాడ్బాన్కి అయితే వెళ్ళిపోయినాం సడన్గా. అలా పోయినాక వైబ్ చూస్తే అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉండే. ఆ పాటలు ఏమన్నా వాడుతురా, అసలు ఎంత పబ్లిక్ తెలుసా. ఆ పబ్లిక్ని చూసి మీరు పర్సాన్ అయిపోతారు. అసలు ఏదో నైట్ ఎంత అవుతుంది, 5-6 అవుతుందేమో, పొద్దుగాల 5 అవుతుందేమో ఏమో అనుకుంటారు, కానీ ఈ పబ్లిక్ని చూసి మీరు అసలు మోసపోవద్దు. కరెక్ట్ 1 గంటలకు కూడా ఇంతే రష్ మెయింటైన్ చేసేది. గుడి మొత్తం అసలు వేరే లెవెల్ వైబ్ ఉండే. భజన పాటలు అసలు మైండ్ల నుంచే వదలేవు. మీరు కూడా ఇది అంత ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒకసారి పక్క మన తాడ్బాన్ హనుమాన్ టెంపుల్కి అయితే సాటర్డే రోజు అయితే నైట్ రీచ్ అయిపోవాల్సిందే పక్క. మా అమ్మ ఒకసారి గుర్తుపెట్టుకో, మద్యం ఇచ్చే మత్తు కన్నా భజన మత్తు నువ్వు అసలు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయు, వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. ఎప్పుడు నైట్ 12 గంటల దాకా కూర్చొని తాగుడే కాదు, అప్పుడప్పుడు ఇట్లా భజనకు కూడా ఈవెంట్లకు కూడా అటెండ్ అవుతుంటే తెలుస్తుంది నీకు కూడా. నువ్వు నార్మల్గా ఏ టెంపుల్కి పోయినా కానీ ఏదో ఒక ప్రసాదం ఇచ్చేసి అయిపోయిందని చెప్పి పంపిస్తారేమో, కానీ మన తాడ్బాన్లో మాత్రం అట్లా లేదు. అడుగు ప్రసాదాలు అంజనకే అన్నట్టు ఒకటి అయిపోగానే ఒకటి లడ్డు, తర్వాత బూందీ, తర్వాత అరటి పండ్లు, తర్వాత రవ్వ స్వీటు, ఎన్ని ప్రసాదాలు తెలుసా నైట్. మా అమ్మ చెప్తున్నా కదా, ఏ పబ్బు ఏ క్లబ్ కూడా నువ్వు మ్యాచ్ చేయలేవు, అంత వైబ్ ఉంటుంది మన టెంపుల్లో. పక్కా మీరు కూడా ఒకసారి విజిట్ అయిపోండి మామ.